హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు క్రేజీ సంహిత అండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు బ్రోకోలీ ఉపయోగాలు, బ్రోకోలీ కర్రీ ఏ విధంగా చేసుకోవాలి చెప్దాము. ఆరోగ్య పోషక గుణాలు ఎన్నో ఉన్న ఈ బ్రోకోలీని తప్పక తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. వారంలో ఒక్కసారైనా తీసుకోవాలండి దీన్ని. విటమిన్ సి, ఈ కాల్షియం, బీటా కెరోటిన్ వంటి అధికంగా ఉంటాయండి విటమిన్లు. ఆరోగ్యంగా ఉండాలంటే బ్రోకోలీ తప్పకుండా తినాలి. ఇప్పుడు బ్రోకోలీని ఉడికిస్తున్నాను నేను కొంచెం వాటర్లో వేసి. శరీరంలో కొవ్వుని తగ్గిస్తుందండి బ్రోకోలీ. ఎముకలను దృఢంగా మారుస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుతుంది. శరీరం అలర్జీలకు గురి కాకుండా ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. కంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరుని చాలా పెంచుతుందండి. షుగర్, క్యాన్సర్ వంటి మొండి వ్యాధులకి ఇన్స్టంట్ మెడిసిన్ అని చెప్పొచ్చు ఈ బ్రోకోలీ. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. అందులో ఆవాలు, జీలకర్ర వేసి ఇప్పుడు ఉల్లిపాయ వేస్తున్నానండి. ఉల్లిపాయ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, బ్రోకోలీ, కొంచెం ఉప్పు, కారం వేసేసి ఏమన్నా మసాలాలు యాడ్ చేసుకుంటే చేసేసుకోవచ్చండి. అంతే కర్రీ ప్రాసెస్. చూడండి ఇంకా ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో నేర్చుకుందాము. షుగర్, క్యాన్సర్ వంటి మొండి వ్యాధులకు ఇన్స్టంట్ మెడిసిన్ అని చెప్పొచ్చండి ఈ బ్రోకోలీ. ఈ బ్రోకోలీ 50 నుంచి 60 గ్రాములు తీసుకోవాలి డైలీ కంపల్సరీ. ఇందులో విటమిన్ సి ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది. విటమిన్ కే అనేది మన బ్లడ్ క్లాట్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుందండి. బ్లడ్ క్లాట్ అవ్వకపోతే రక్తస్రావము జరిగి చనిపోతామండి మనము. అందువల్ల విటమిన్ కే ఎక్కువ పదార్థాల్లో ఉండదు. విటమిన్ కే ఉన్న పదార్థం ఇది కాబట్టి దీన్ని తీసుకోండి వారంలో ఒక్కసారైనా తప్పకుండా. ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ కూడా ఉంటాయండి వీటిలో. ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ లేడీస్కి చాలా ఉపయోగపడుతుందండి. విటమిన్ ఏ కంటి చూపుకి మెరుగుపరుస్తూ ఉంటుంది. సి ఉండటం వల్ల టీత్ మన అందానికి కూడా ఈ బ్రోకోలీ చాలా ఉపయోగపడుతుందండి. మీరు డైట్ చేస్తే బ్రోకోలీని డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి తప్పకుండా. ఇమ్యూనిటీ పెంచడానికి, ఎముకలు దృఢంగా ఉండడానికి వీటిలో కాల్షియం ఉంటుందండి. సి విటమిన్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాల్షియం ఉండడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్ చూద్దామండి. ముందుగా ఆయిల్ వేసుకున్నాను, తర్వాత ఆవాలు, పోపు దినుసులు వేసుకున్నాను, తర్వాత ఉల్లిపాయ వేసుకున్నానండి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకున్నాను. ఇప్పుడు బ్రోకోలీని ఇప్పుడు కాడలు ఉన్నాయి కదండి, ఈ కర్రీ వేగేలోపు ఈ కాడలని కడిగి వాష్ చేసి మళ్ళీ ఇంకొన్ని నీళ్లు పోసి వాటిని మరిగించుకుంటున్నానండి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. బ్రోకోలీని అందులో వేసుకున్నానండి. ఉప్పు, కారం యాడ్ చేశాను. అంతే, కర్రీ రెడీ అయిపోయిందండి. మనం ఉడికించినాం కాబట్టి తొందరగా అయిపోయింది. ఇలా బ్రోకోలీ ఉడికించిన వాటర్ని కూడా కొంచెం చల్లారిన తర్వాత మొక్కలకు పోయండి. ఎన్నో పోషకాలు, విటమిన్లు ఉన్నాయి కాబట్టి ఇవి చెట్లకు కూడా ఆరోగ్యంగా ఉంచుతాయండి. ఇప్పుడు ఈ వాటర్లో బ్రోకోలీని వేసి మరగబెడుతున్నాను. ఇవి స్టార్చ్ వాటర్గా వాడతానండి నేను. నూడిల్స్లో కానీ బిర్యానీలో కానీ వాడుతుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఈ స్ట్రెయిన్ చేసుకున్నాను వాటర్ అనేది. కొంచెం కర్రీ వెనక ముందు పెట్టినట్టున్నారండి, ఇది ఎడిటింగు. ఇప్పుడు ఉడికించిన వాటర్ని నేను చెట్లకు పోసాను. ఇప్పుడు ఆ ఉడికించిన దాన్ని ఇందులో వేసేస్తున్నానండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బ్రోకోలీని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి బ్రోకోలీ కర్రీ. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఇంకొక 2 మినిట్స్ ఉంచితే చాలు మగ్గితే. ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసేసుకుంటే సరిపోతుందండి. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకొని చేసుకోవచ్చు. అక్కడ మిస్ అయిన కర్రీ ప్రాసెస్ ఇక్కడ యాడ్ అయిందండి, ఏమనుకోకండి. చూడండి. బ్రోకోలీని తప్పక మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళు తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి. చూడండి, ఇది ఫ్రై అయ్యాక యాడ్ చేస్తున్నాము గరం మసాలా, ధనియా పొడి, ఉప్పు, కారం.
బ్రోకోలీ ఉడికించిన వాటర్ని చెట్లకు పోసుకున్నామండి. కొంచెం చల్లారిన తర్వాత బ్రోకోలీ కాడలను ఉడికించి పెట్టుకున్నవి అవి నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తే వాటర్ యూజ్ చేశాను. ఇప్పుడు ఈ కర్రీ ఇప్పుడు ఈ బ్రోకోలీలో ఒక్కటి కూడా వేస్ట్ కాలేదండి. హెల్త్కి మంచివి అన్నవి తప్పకుండా తినండి. టేస్ట్ అయితే సూపర్గా కుదిరిందండి కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.